నమస్తే. చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఎలియన్స్లోకి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారంటే, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మనకి అభివృద్ధి పనులు బాగా జరుగుతాయి, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకి కేంద్రంలో వాళ్ళు మన రాష్ట్రంలో మనకి బాగా అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి చాలా విషయాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఇండికేషన్ ఏంటంటే, పొత్తులో ఉంటే బీజేపీ వాళ్ళతో పొత్తులో ఉంటే మనకి రాష్ట్రానికి ఎక్కువగా ఫండ్స్ వస్తాయి అనే కదా అర్థం. అదర్వైజ్ ఆయన మీనింగ్ అదే కదా. కానీ చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక న్యూస్ చదివాను. ఆ న్యూస్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ ఫస్ట్ కామెంట్ చేసి దాన్ని పిన్ కోడ్ చేస్తాను. మీరు ఈ న్యూస్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో న్యూస్. ఓకే. యాజ్ ఫండింగ్ ఫ్రమ్ సెంటర్ డిప్స్, చంద్రబాబు నాయుడు పిచెస్ ఆత్మ నిర్భరత ఫర్ ఆంధ్రప్రదేశ్. అంటే సెంటర్ నుంచి వచ్చేటువంటి ఆ ఫండింగ్ అనేది పడిపోయింది కాబట్టి, అంటే పడిపోయిందంట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదనే కదా అర్థం, డబ్బులు ఇవ్వట్లేదనే కదా అర్థం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారని కదా మీరు ఎలియన్స్లోకి వెళ్ళారు, ఇస్తారని కదా మీరు ప్రచారం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు అండగా ఉంటారని కదా మీరు ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇదిగోండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులు మనకి బాగా ఆ షేర్ అనేది పడిపోతుంది కాబట్టి మనకు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, ఆంధ్రప్రదేశ్ ఆత్మ నిర్భరత అనే ప్రోగ్రాం పెడుతున్నాము అని చెప్పేసి, ఆత్మ నిర్భరత అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాం కాదు, ఒక ఎంకరేజ్మెంట్ కైనా మొదలెట్టారు. ఎన్నికల ముందే చెప్పు ఉండొచ్చుగా, ఇదిగోండి సెంటర్ నుంచి మనకు డబ్బులు రావు, ఆత్మ నిర్భరత అనేది మనంతా మనమే సెల్ఫ్ సఫిషియెంట్గా డబ్బులు రైజ్ చేసుకోవాలి ఆయన చెప్పలేదు కదా. చెప్పిందండి, కేంద్రం నుంచి నేను డబ్బులు తీసుకొస్తాను, అందుకే ఎలియన్స్లోకి వెళ్తున్నామని చెప్పారు కదండి. ఇది ఒకటి. ఓకే, ఆ న్యూస్ మొత్తం చదువుతున్నా. ఓకే. వెన్ ఫండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సెంటర్ డిక్లైనింగ్ ఇన్ ద ఫస్ట్ 40 days ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ కంపేర్ టు ది కరస్పాండింగ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మే వరకు అది జగన్ గారి ప్రభుత్వం, అంతే కదా. 2024, 25 జూన్ నుంచి, 24 జూన్ నుంచి కదా వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 24 జనవరి నుంచి మే వరకు అనమాట. అంటే జగన్ గారి ప్రభుత్వంలో వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 25 జనవరి నుంచి మే వరకు మధ్యలో వచ్చిన డబ్బులంట 26% పడిపోయిందట. When funds received from the center declining the first 40 days of financial year as compared to the corresponding previous last year, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has stressed the need for the state to become self-reliant. He stressed to become self-reliant అంటే ఇక సెంటర్ నుంచి డబ్బులు అడగొద్దు, మనంతా మనమే సెల్ఫ్ రిలియంట్గా ఉండాలి. మరి డబుల్ ఇంజన్ సర్కార్లో ఒక ఇంజన్ చెడిపోయిందే, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కదా, డబుల్ ఇంజన్ కాదు ఇక త్రిపుల్ ఇంజన్ అన్నారు. ఏది జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి త్రిపుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. ఒక ఇంజిన్ ఎట్లాగూ వేరే ఇంజన్లోకి దూరిపోయింది, అది ఓకే. ఆ ఉన్న ఒక ఇంజన్లో 2 ఇంజన్లో ఇప్పుడు ఒక ఇంజన్ చెడిపోయిందనే కదా అర్థం. కాబట్టి ఆ ఒక్క ఇంజన్ మీద భారం వేస్తారు ఇప్పుడు. ఓకే. నీడ్ ఫర్ ది స్టేట్ సెల్ఫ్ రిలేషన్ బై ఇంప్రూవింగ్ డిపార్ట్మెంటల్ పర్ఫార్మెన్స్ మీద ఇంప్రూవ్ చేయాలట. అది కూడా ఏ డిపార్ట్మెంట్లో చూస్తే ఆశ్చర్యం వేసేది. ఫ్రమ్ ఏప్రిల్ 1 to May 11 this financial year, the central government transferred 12,717 crore to the state. 12,717 కోట్లు పంపించిందంట ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి మే వరకు. టు ది స్టేట్ a drop of 26% compared to 17,117 crore Andhra Pradesh received during the financial year 2024-25. అంటే 2024 March 31 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కదండి. March 31 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అంటే ట్రాన్స్ఫర్లు, ఫండ్ ట్రాన్స్ఫర్లు, డబ్బులు పంపించడం ఇవన్నీ కూడా ఏప్రిల్ నుంచి మొదలెడతారు అన్ని ప్రతి సెంట్రల్ గవర్నమెంట్. ఆ ఫస్ట్ 40 daysలో సెటిల్మెంట్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ ఫస్ట్ 40 daysలో సెటిల్మెంట్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో 17,170 కోట్ల రూపాయలు వస్తే ఈ ప్రభుత్వంలో 12,000 అంటే
5,000 కోట్ల రూపాయలు తక్కువ సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది కంపారిటివ్లో జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకోకుండా ఆయన పొత్తు పెట్టుకోకుండానే ఆయన 17,000 కోట్ల రూపాయలు తీసుకుని వస్తే, మీరు పొత్తు పెట్టుకొని ట్రిపుల్ ఇంజిన్ అను ఫోర్త్ ఇంజిన్ 5th ఇంజిన్ అని చెప్పేసి ఆ ఇంజిన్లో ఆయిల్ గోల్డ్ ఏంది ఇది? ఇప్పుడు 5,000 రూపాయలు తక్కువ, 5,000 కోట్ల రూపాయలు తక్కువ తీసుకున్నారనే కదా అర్థం. ఇది అబ్జర్వ్ చేసిన ముఖ్యమంత్రి గారు ఏం చేశారట, నాయుడు టీడీపీ ఈజ్ అన్ ఎన్డీఏ పార్ట్నర్ ఇన్ ది స్టేట్ అండ్ ది సెంటర్. ఆఫ్ కోర్స్ ది సీఎం అబ్జర్వ్ దట్ ది స్టేట్ నీడ్స్ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్ బై స్ట్రెంగ్థనింగ్ ఇన్ రెవెన్యూ సోర్సెస్. అది వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేను వాళ్ళు ఇస్తారన్నాను, వాళ్ళు ఇవ్వట్లేదు, మనంతా మనమే సంపాదించుకుందామని మొదలెట్టారట. ఇప్పుడు సెంట్రల్ అసిస్టెన్స్ అండ్ లోన్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ ఇనిషియల్ సపోర్ట్ and sustainable growth must be achieved through improved departmental performance. సెంటర్ అనేది ఇనిషియల్గా ఇచ్చింది, తర్వాత మనందరం మనమే డిపార్ట్మెంటల్ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ కింద ఆయనే చెప్పారు, ఏ డిపార్ట్మెంట్. ఓన్లీ దెన్ క్యాన్ బి స్టేట్ ఎలొకేట్ అడక్వేట్ ఫండ్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. వెల్ఫేర్ స్కీమ్స్కి ఏమంటారు, డెవలప్మెంట్ ఫండ్స్కి చేయాలట. ఇక్కడ రాశారు ఆ డిపార్ట్మెంట్లు ఏంటియో. ఆ డిపార్ట్మెంట్లు ఏంటి అంటే, సమ్ ఆఫ్ మెజర్స్ ఈ సజెస్టెడ్ టు ఇంక్రీజ్ రెవెన్యూస్ ఆర్ ఏంటి, ఇంక్రీజ్డ్ లిక్కర్ సేల్స్ అంట. ఇంక్రీజ్డ్ లిక్కర్ సేల్స్ ఇదేంటంటే, కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేదని చెప్పేసి ఇప్పటికే చీప్గా ఇస్తున్నారు. ఇప్పటికే 100 రూపాయలు క్వార్టర్ ఇస్తున్నారట. అంతే కదా, ఆయన ఎలక్షన్ ప్రామిస్ అదే కదా గవర్నమెంట్ది. నేను చీప్ రేటుకి లిక్కర్ ఇస్తా అన్నారు, కుమ్మిపడేశారు ఆయన కోట్లు. ఆయన వచ్చిన తర్వాత తగ్గించాడు, బాగా తాగుతున్నారు. ఇప్పుడు డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా ఇంక్రీజ్ చేస్తారట సేల్స్ని. రెవెన్యూ ఇంక్రీజ్ చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి డిడ్ నాట్ ఇంక్రీజ్ ద సేల్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్రీజ్ ద రెవెన్యూ. రెండింటికి తేడా ఉంది. ఇంక్రీజ్ ద రెవెన్యూ అంటే సేల్స్ తగ్గించినా సరే ధరలు పెంచి రెవెన్యూ పెంచాడు. ఈయన అది కాదు, ధరలు తగ్గించి సేల్స్ ఇంక్రీజ్ చేస్తున్నాడంటే అందరికి తాగుడు అలవాటు చేస్తారని కదండి అర్థం. ఫండమెంటల్గా అదే కండి అది అర్థం. ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అంటే ఏంటండి అర్థం, నంబర్ ఆఫ్ బాటిల్స్ ఇంక్రీజ్, సో ఇట్ ఈస్ సేల్స్. ఇంటర్నేషనల్ ఆక్షన్ ఆఫ్ అదొకటి, లిక్కర్ సేల్స్ ద్వారా డబ్బులు సంపాదించాలట. దాన్ని ఆంధ్రప్రదేశ్ నిర్భరత అంటారట దాన్ని. ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి ఫుల్గా మందమ్మేసి వాళ్ళందరూ తాగితే ఆంధ్రప్రదేశ్ ఆత్మనిర్భరత అంటారనమాట దాన్ని. ఇంటర్నేషనల్ ఆక్షన్ ఆఫ్ రెడ్ శాండల్వుడ్. ఇప్పుడు ఫారెస్ట్ నరికేస్తే కానీ ఈ రెడ్ శాండల్వుడ్ రాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఆక్షన్ వేసి అంటే ఎక్స్పోర్ట్ చేసి రెడ్ శాండల్వుడ్ని డబ్బులు సంపాదిస్తారు. ప్రజలకు మందు దాపుతారు, ఆ అడవిలో చెట్లన్నీ నరికేస్తారు. ఒక పక్క గ్లోబల్ వార్మింగ్ అని మనం ఒకే విధంగా కొట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్, చెట్లు నరక్కండి అని చెప్పి ఒకటే గోల. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి రోడ్డు పక్క చెట్లు కొమ్మలు నరిగితేనే గొడవ చేశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఫారెస్ట్లు అడిగితే తప్ప రెడ్ శాండల్వుడ్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు యాక్షన్ చేయలేవు కదండి. ఇది రెండోదట, an ఇన్వెస్టిగేషన్ ఇంటూ పాసిబుల్ ట్యాక్స్ ఎవేజన్ అండ్ గోల్డ్ పర్చేజెస్ ద్వారా ట్యాక్స్ ఏమన్నా ఎత్తేయవచ్చు అనేది ఇన్వెస్టిగేట్. ఈ 3 డిపార్ట్మెంట్లు బాగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ ఆత్మనిర్భరత పెరిగినట్టని ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తున్నారని అర్థం, అంతే కదా. డ్యూరింగ్ ఏ మీటింగ్ విత్ అఫీషియల్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్ on Tuesday, Naidu said the state does not have the privilege of having Hyderabad, which generates 75% Telangana revenue, directed officials to explore new revenue. ఇంకెంతకాలం అండి, ఎన్ని రోజులు చెప్పుకుంటాము ఆంధ్రప్రదేశ్ చీలింది, హైదరాబాద్లో 75% రెవెన్యూ వచ్చేది, అది మనం కోల్పోయాము, తెలంగాణ విడిపోవడం వల్ల అప్పులు. ఎంతకాలం చెప్తారు దాన్ని? ఎంతకాలం ఒక సోనియా గాంధీ పేరు చెప్పేసి ఒక స్త్రీ మీద బతుకుతారు ఎంతకాలం? సోనియా గాంధీ ప్రతిసారి సోనియా గాంధీ పేరు చెప్పి సోనియా గాంధీ రాష్ట్రాన్ని చీల్చింది, సోనియా గాంధీ వల్ల ఇట్లయిపోయింది. ఒక స్త్రీ పేరు చెప్పి ఓట్లు అడుకోవడమే కదా ఇదంతా. ఎంతకాలం చేస్తారు? ఓకే, అదేదో అయిపోయింది, స్టేట్ చీల్చేరు అయిపోయింది. దానికి కారణం బీజేపీ వల్లే. ఆ బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2 కళ సిద్ధాంతం అని ఈయన కూడా పాత్ర ఉంది దాంట్లో. మొత్తం కలిసి చీల్చారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 ఎన్నికలకు వెళ్ళారు.
3 ఎన్నికలు గెలిపిన తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడం అనవసరం. అది హైదరాబాద్ రెవెన్యూ గురించి అనవసరం. మన రెవెన్యూ పెంచడం ఎట్లాగే చూడాలి. నథింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ అమాంగ్ ది టాప్ స్టేట్స్ ఇన్ గోల్డ్ కన్జంప్షన్. Nothing that Andhra Pradesh ranks among the top states in gold consumption, but corresponding tax revenues are not proportionate. Okay. రెవెన్యూ మరి ట్యాక్స్ పెంచాలి. ట్యాక్స్ పెరగట్లేదు, ట్యాక్స్ రావట్లేదు అంటే ట్యాక్స్ కొడుతున్నారు అని అర్థం. కార్పొరేట్ ట్యాక్స్ కొడుతున్నారు అని అర్థం. కంపెనీలు ట్యాక్స్ పే చేయట్లేదు అని అర్థం. ఇన్కమ్ ట్యాక్స్ అలా మీ పే చేయరు, గవర్నమెంట్కి పే చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్కి. ఇక్కడ లోకల్ ట్యాక్స్ అనేది మీరు సేల్స్ ట్యాక్స్ అవన్నీ పెరగట్లేదు అంటే అర్థం వ్యాపారస్తులు వచ్చిన తర్వాత ఇది వ్యాపార ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ట్యాక్స్ కొడుతున్నారు అని అర్థం. అంతే కదండి. స్ట్రెస్సింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ద రెవెన్యూ ఫ్రమ్ ది న్యూ ఎక్సైజ్ పాలసీ, ది సీఎం ఇన్స్ట్రక్టెడ్ అఫీషియల్స్ టు టేక్ స్ట్రింజెంట్ మెజర్స్ టు ప్రివెంట్ ఇల్లీగల్ లిక్కర్ సేల్స్ ఫ్రమ్ నైబరింగ్ స్టేట్స్. ఓకే, నైబరింగ్ స్టేట్స్ నుంచి లిక్కర్ రాకుండా చేస్తారట. ఇంకే నైబరింగ్ స్టేట్స్ ఎవడు? ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం మీద అతి తక్కువగా లిక్కర్ చీప్గా అమ్ముతుంది మనమే. పక్క రాష్ట్రాలకు ఎవడు వెళ్తాడు, ఎందుకు తెచ్చుకుంటాడు? 100 రూపాయలకి మీరే తాపుతుంటే ఆడు పక్కకి వెళ్ళి పక్క రాష్ట్రాలకు 200కి ఎందుకు తెచ్చుకుంటారండి? ఈ డైరెక్టెడ్ దట్ ది ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ సప్లై టు రిటైల్ ది ట్రాక్డ్ ఇన్ రియల్ టైమ్ టు ట్రాన్స్పరెన్సీ, దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ రెవెన్యూ. ఓకే, ఇక్కడ చాలా రాశారు. నాయుడు సార్ ది గవర్నమెంట్స్ న్యూ ఎక్సైజ్ పాలసీ హెస్ లెడ్ టు అన్ ఇంక్రీస్డ్ రెవెన్యూ 28,000. ఏది చంద్రబాబు నాయుడు గారు ఎక్సైజ్ పాలసీ 100 రూపాయలకి తక్కువ రేటుకి ఇస్తే ఎక్కువ మంది మందు తాగుతారు కాబట్టి ఆ పాలసీ వల్లే 28,842 కోట్ల రూపాయలు ఆయనకి లాభం వస్తే సరిపోలేదు అని ఇంకా సేల్స్ పెంచండి, దాన్ని ఆంధ్రప్రదేశ్ ఆత్మనిర్భరత అంటారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారట. ఇంకా సేల్స్ పెంచండి అని. However, as compared to southern states like Telangana, Tamil Nadu, Karnataka, Andhra Pradesh excess revenue remains relatively low. తమిళనాడు జనాభా ఎంత అండి? తమిళనాడు జనాభా ఎంత? వాళ్ళతో మనం ఎటు పోల్చుకుంటాము? వాళ్ళ జనాభా మన ఆంధ్రప్రదేశ్ జనాభా కంటే చాలా ఎక్కువ ఉండేది. ఓకే, వాళ్ళ రెవెన్యూతో మన రెవెన్యూ పోలికంటే సరే తెలంగాణతో పోల్చారు అని అంటే తెలంగాణలో బై డిఫాల్ట్ డ్రింకింగ్ అనేది వాళ్ళ కల్చరల్లో భాగం, అది కల్చర్లో భాగం అది. ఓకే, ప్రతి తెలంగాణలో మ్యాక్సిమం తాగుతూ ఉంటారు అంతా. అది కల్చరల్గా అది అలవాటు పడిపోయారు తెలంగాణలో. ఇప్పుడు అలాగని తెలంగాణలో అందరూ తాగుతున్నారు కదా అని ఇప్పుడు ఆ రెవెన్యూ వస్తుంది కదా, తెలంగాణలో అందరూ తాగుతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇప్పుడు నువ్వు తాగుబోతులు చేస్తారని అదే కదా అర్థం. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇప్పుడు తాగుబోతులు చేస్తారు కదా, రెవెన్యూ కోసం, డబ్బుల కోసం, గవర్నమెంట్ కోసం. He noted that a few departments have not met their expected progress in the past year. Okay, seeking a report on the existing stock of red sandalwood in the state, Naidu suggested forming a committee to facilitate international action. అదే ఇంటర్నేషనల్ ఏంటి, వేరే రాష్ట్రాలకు పంపిస్తే కనుక నల్లమల ఫారెస్ట్ మొత్తం అయిపోదు. అంతే కదా, రెడ్ శాండల్వుడ్ వేరే రాష్ట్రాలకు పంపిస్తే, వేరే దేశాలకు పంపిస్తే 1 సంవత్సరంలో మనకి ఫారెస్ట్ ఉండదు, పులులు సింహాలన్నీ వచ్చి ఊర్ల మీద పడితే మనల్ని చంపుకు తింటాయి. ఓకే, seeking a report on the existing stock of red sandalwood in the state. Okay, questioning by Andhra Pradesh transport revenue remains lower than that of neighboring Karnataka, Tamil Nadu. The transport revenue కూడా తక్కువ ఉంది. దీని మీద వేయండి, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ వేయండి, ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ పెంచండి. దీన్ని వదిలేసి మళ్ళీ దీన్ని పీపీపీ మోడల్ అని చెప్పి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను, వాడు కొద్దిగా లాభం తీసుకోడా. ఇప్పుడు రోడ్ల మొత్తం నేను పీపీపీ మోడల్ పెడతా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పీపీపీ అంటే ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్ వస్తారు, ప్రైవేట్ పార్ట్నర్ ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తారు ఏంటి? అతనికి వచ్చే ప్రాఫిట్ మీరే పెట్టుకుంటే పీపీపీ మోడల్ వేసి గవర్నమెంటే చేస్తే ఆ లాభం కూడా గవర్నమెంట్కే వస్తాయి. ఇది ఉండదు కదా, చెట్లు నరకటం, మందు పోయటం ఎంత ఉండదు కదండి. అఫీషియల్ సెట్ దట్ రెవెన్యూ టార్గెట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 26 1 lakh crore. అది చాలా ఉంది, ఇంకా అది మొత్తం చదవటం ఎందుకు, మీకు లింక్ ఇస్తాను, చదువుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం.